మహిళల్ని వేధించి హింసించి వారి ప్రాణాలు తీసే వారికి టీడీపీ నాయకులు అండగా ఉంటున్నట్లు కనిపిస్తోంది. రిషితేశ్వరి నుంచి నిన్నటి డాక్టర్ సంధ్యారాణి ఆత్మహత్య వరకు అదే ధోరణి. గుంటూరులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న డాక్టర్ సంధ్యారాణి ఆత్మహత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రొఫెసర్ లక్ష్మి కిరాతకంగా వేధించిన కారణంగానే 2 నెలల్లో రిలీవ్ కావాల్సిన డాక్టర్ సంధ్యారాణి ప్రాణాలు తీసుకుంది. ప్రొఫెసర్ లక్ష్మి వేధింపుల కారణంగానే ప్రాణం తీసుకుంటున్నానని సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయింది డాక్టర్ సంధ్యారాణి. ఆత్మహత్య లేఖతో పాటు ప్రభుత్వం నిర్వహించిన విచారణలోనూ ప్రొఫెసర్ లక్ష్మి కిరాతక పర్వం బయటపడింది. ఆమె వేధింపుల కథలు ఆస్పత్రిలో ఎన్నో వినిపిస్తున్నాయి. తప్పు చేసింది ప్రొఫెసర్ లక్ష్మని తేలిపోయింది. కానీ సంధ్యారాణి చనిపోయి 10 రోజులు దాటిపోయినా ఇప్పటి వరకు ప్రొఫెసర్ లక్ష్మి దర్జాగా బయటే తిరుగుతున్నారు. ఆమెపై కేసు పెట్టిన పోలీసులు మాత్రం ఇంతవరకు ఆమెను విచారించలేదు. ఎక్కడ పోలీసులు అరెస్టు చేస్తారోనని ముందు జాగ్రత్తగా ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. ఓ డాక్టర్ ప్రాణాలు తీసుకోవడానికి కారణమైన ప్రొఫెసర్ లక్ష్మి దర్జాగా తప్పించుకు తిరుగుతున్నారంటే కారణమేంటో ఈ పాటికి సాధారణ జనానికి కూడా అర్థమై ఉంటుంది. ఏపీ ప్రభుత్వంలోని ఓ మంత్రి ఈమెకు అండగా నిలుస్తున్నారు. ప్రొఫెసర్ లక్ష్మి భర్త ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్కు అత్యంత సన్నిహితుడు. ఆ మంత్రి ద్వారా సీఎంపై ఒత్తిడి చేయించి ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్టు కాకుండా చూస్తున్నట్టు తెలుస్తోంది. ఆమెకు ముందస్తు బెయిల్ దొరికేంత వరకు అరెస్టు చేయవద్దని పోలీసులను, గుంటూరు జిల్లాకు చెందిన మంత్రులను మంత్రి కామినేని శ్రీనివాస్ కోరినట్టు సమాచారం. అందుకే ప్రొఫెసర్ లక్ష్మి దర్జాగా తిరుగుతున్నారు. డాక్టర్ సంధ్యారాణి విషయంలోనే కాదు, మహిళలపై ఎప్పుడు అకృత్యాలు జరిగినా నిందితులకే చంద్రబాబు సర్కార్ అండగా నిలుస్తోంది. గుంటూరు నాగార్జున యూనివర్సిటీ విద్యార్థి రిషితేశ్వరి విషయంలోనూ ఇలాగే వ్యవహరించారు. రిషితేశ్వరి ఆత్మహత్యకు కారణమైన ప్రొఫెసర్ బాబురావును నెలల పాటు అరెస్టు కాకుండా కాపాడారు. సీఎం సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అండగా ఉండడంతో బాబురావును తప్పించారని విద్యార్థులు, విపక్షాలు ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో ప్రొఫెసర్ లక్ష్మికి మంత్రి కామినేని అండగా నిలవడం విమర్శలకు దారితీస్తోంది. సరస్వతీ నిలయాల్లో కసాయి ప్రొఫెసర్లు విద్యార్థుల ప్రాణాలు తీస్తుంటే శిక్షించాల్సిన మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు ఇలా వ్యవహరించడాన్ని విద్యార్థి లోకం, తల్లిదండ్రులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, విజయవాడ.